తెలంగాణలో బీఆర్ఎస్ సుమారు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. అప్పులు సప్పులు చేసి ప్రజలకు కనిపించేలా అభివృద్ధి చేసింది. అయితే ఉద్యోగాల విషయంలో నిర్లక్ష్యం వహించడం, ఆ పార్టీ నేతల అరాచకాలు పెరిగిపోవడంతో 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు 6 గ్యారంటీల హామీలతో పాటు 420 హామీలు ఇచ్చారు. ఇవి కూడా ప్రజలను ఆకర్షించాయి. అయితే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు ఏడాది దాటినా మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500కే గ్యాస్ సిలిండర్, రైతులకు 2 లక్షల రుణమాఫీ మినహా మరి ఏ హామీలు అమలు కావడం లేదు. ఇందుకు కారణం కూడా ఉంది. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. దీంతో హామీల అమలుకు రేవంత్ రెడ్డి సర్కార్ వెనుక ముందు ఆలోచిస్తుంది. దీంతో విపక్షాల ఎన్నికల హామీలపై నిలదీస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ సర్కార్ నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది. నిధులు ఉంటే పథకాలు అమలు చేయవచ్చన్న ఆలోచనతో కీలక నిర్ణయం తీసుకుంది. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలని నిర్ణయించింది. ఈ భూమి హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి గ్రామంలో సర్వే నంబర్ 25 పరిధిలో ఉంది. ఇది సైబరాబాద్ లో ఒక ప్రధాన వాణిజ్య మరియు ఐటీ కేంద్రంలో భాగం. తెలంగాణ ఇండస్ట్రియల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈ వేలం ప్రక్రియను నిర్వహిస్తుంది. దీని ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సుస్థిర మాస్టర్ ప్లాన్ లేఅవుట్ ను రూపొందించింది. దశల వారీగా భూమిని విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భూముల వేలం ద్వారా సుమారు 30,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమీకరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నిధులను హామీలను నెరవేర్చడంతో పాటు కొత్త పథకాలు ప్రారంభించేందుకు వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం కన్సల్టెంట్లను ఎంపిక చేసేందుకు బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గచ్చిబౌలి హైదరాబాద్ లోని ఒక కీలక ప్రాంతం. ఇక్కడ హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ ఇండస్ట్రీ వంటి ప్రాంతాలకు సమీపంలో ఉండటం వల్ల ఈ భూమిని గణనీయమైన విలువ ఉంది. ఈ చర్యపై కొందరు ఆర్థిక వనరుల సమీకరణకు మంచి అవకాశంగా చూస్తుండగా మరికొందరు భవిష్యత్ పరిశ్రమల కోసం భూమిని కాపాడాలని వాదిస్తున్నారు. గచ్చిబౌలి హైదరాబాద్ లోని ఒక ప్రధాన ఐటీ మరియు వాణిజ్య కేంద్రంగా ఉండటం వల్ల భూమి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా గచ్చిబౌలి వాణిజ్య ప్రాంతాల్లో ఎకరం ధర 50 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వరకు పలుకుతుంది. నివాస ప్రాంతాల్లో ఈ ధర కంటే తక్కువ, అంటే ఎకరానికి 30 కోట్ల నుండి 60 కోట్లు ఉండే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయాలని నిర్ణయించింది. వేలంలో ఈ ధర మార్కెట్ డిమాండ్ ఆధారంగా నిర్ణయించే అవకాశం ఉంది. ఈ నెల 15 వరకు బెడ్డింగ్ గడువు నిర్వహిస్తుంది. వేలం ద్వారా వచ్చిన ఆదాయంలో 0.003% ఐఐసికి వాటాగా ఇవ్వనుంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.